ప్రజా సేవకులు మేము ప్రజలను ప్రేమతో సేవ చేస్తున్నాం, కానీ మేమేం దుర్మార్గ చర్యలు చేయట్లేదు. ఇక్కడ మా కనీస హక్కులు అడుగుతున్నాం, మీరు ఇస్తానన్నవి మేము అడుగుతున్నాం. అంతేగాని మేము వేరే మా కోరికలు లేనివి మాకు ఇది మాకు ఆస్తులు రాసివ్వండి, ఒక డిపోలు మాకు రాసివ్వండి మేము అడగట్లేదు. మాకు ఇప్పుడు పెరిగిన రేట్లను బట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి మళ్ళీ మా మీద చాలా సెన్సిటివ్ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఇంకా మేము అప్పుడు అన్ని రోజులు చేసినా కూడా మాకు ఏమి రోడ్డు మీద వేసాడు కేసీఆర్, ఇప్పుడు వీళ్ళు కూడా మమ్మల్ని రోడ్డు మీద వేస్తారేమో, ఇంకా ఈ బతకడం ఎందుకు అనుకున్నాడేమో తను పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు? అమ్మే చేస్తూ ఉన్నారు, ఏమంటారు నిరసన తెలుపుతూ ఉన్నారు, శాంతియుతంగా తెలుపుతూ ఉన్నారు, ప్రభుత్వాన్ని కూడా మరి పోలీసులు ఎందుకు కొంతమందిని అరెస్ట్ చేయడం కావచ్చు, బయటికి వెళ్ళనీయకపోవడం కావచ్చు, నిర్బంధించడం కావచ్చు, ఇదంతా జరుగుతూ ఉంది. ఉద్యోగాలు చేయడానికి మేము ఓకే అనుకుంటాం. ఏం మాకు ఎవరు వెనక లేరు, మేము ఓన్గా చేస్తున్నాం కాబట్టి తీసేసినా ఒకటే ఏకున్నా ఒకటి ఎంతమంది ప్రాణాలు తీసుకోవాలని మీకు బలి చేయాలని ఉందో చేయండి సార్. ఇప్పుడు ఒక శంకరన్న పోయిండు, ఇంకెంతమంది తట్టుకోలేక సార్ ఈ పరిస్థితి, మా బాధలు తట్టుకోలేక సార్ మనస్తాపాన్ని కూడా సో ఇలా కంటిన్యూ చేస్తే ఇంకా పరిస్థితులు వాళ్ళకి చనిపోయేటోళ్ళే తప్ప ఎవరైనా ఎంతమంది ప్రాణాలు తీసుకుంటే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తే మహిళలు అంటే గౌరవం ఉంది అని పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఎక్కడుంది సార్ మా గౌరవం? మేము కూడా మహిళలమే కదా, మేము కూడా మహిళలమే. మహిళలు మేము గౌరవించిన టికెట్ చేస్తాను, వాళ్ళకి మేము గౌరవిస్తున్నాం, తోటి మహిళలకు మాకే లేదు సార్ గౌరవం. మహిళల గౌరవం, ఇది గౌరవం ఉంటే ఇన్ని రోజులు 3 రోజులు అవుతుంది. ఇవాళ ముందర పొద్దుగాల వచ్చి రాత్రి పోతున్నాం రోడ్ల మీద.